ఓసిడి నుంచి బయటపడటానికి ఏమన్నా ఉన్నాయంటే కనుక అంటే మొక్కే వంగది మానే ఉంటుంది. ఇనీషియల్ స్టెప్ ఇస్ ద బెస్ట్ స్టెప్. ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే జాగ్రత్త పడాలి. ఏంటి జాగ్రత్త పడాలి అంటే కనుక ఆ నెగిటివ్ థాట్కి లొంగిపోయి ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నారు చూడండి, ఆ సైకిల్ చైన్ కట్ చేయాలి. అమ్మ చేతులు నీట్గా లేవు, కడుగుదాం. ఎందుకు నీట్గా లేవు? ఎన్నిసార్లు కడుగుతాయి నీట్ అవుతాయి? మీ కళ్ళకి ఏం కనిపిస్తున్నాయి? ఉన్నదేమో అనే భావంతో కడుగుతున్నారు. అదేం కాదు, నాకు రక్తం అంటుందేమో. కొంతమంది లేడీస్లో ఈ నెల వచ్చే మెనిస్ట్రల్ సైకిల్ చాలా ఇంప్యూర్గా ట్రీట్ చేస్తారు కొంతమంది లేడీస్. సో ఎక్కడైనా ఒక రెడ్ కలర్ కనిపించిన, ఒక రక్తం బొట్టు కనిపించినా నాకు అంటిందేమో, ఇంప్యూర్ అయిపోయినేమో. సో మళ్ళీ వెళ్ళి మనం స్నానం చేయాలి. రోడ్డు మీద వెళ్తుంటే కనుక నా చీర ఎక్కడ తాకింది, నా డ్రెస్ ఎక్కడ తాకిందేమో, కాబట్టి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి స్నానం చేయాలి. సో ఈ విధంగా ఈ రకరకాలైనటువంటి ఓసిడీల్లోంచి బయటపడాలి అంటే ప్రధానంగా ఈ కంపల్షన్ ఏదైతే ఒక సొల్యూషన్ వీళ్ళు టెంపరీగా ఫాల్స్గా కనుక్కున్నారో ఆ సొల్యూషన్కి తాళం వేయాలన్నమాట. దాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఓసిడి అంటే ఆబ్సెషన్స్, ఆలోచనలు, కంపల్షన్స్ అంటే పనికిరానటువంటి యాక్షన్స్. ఈ ఆలోచనలు చల్లబరచడం గురించి మీరు యాక్షన్స్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే కనుక మీరు యాక్షన్ చేస్తున్నారో ఆలోచన బలపడిపోతున్నారు. సో ఆటోమేటిక్గా మీరు ఏంటంటే ఇది స్కూటరు, ఇది పెట్రోల్. మీరు పెట్రోల్ పోస్తున్నారు, ఆలోచనలు ఎందుకు తగ్గుతాయి? అదిగో 2 సార్లు చేశాడు కాబట్టి మనం ఇంకో 2 రెట్లు వద్దామని ఆలోచన ఇంకో 2 రెట్లు అవుతుంది, లేదంటే 3 రెట్లు అవుతుంది, లేదంటే 4 రెట్లు అవుతుంది. సో దిస్ ఈస్ అన్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఓసిడి అన్నమాట. ఓసిడి ఖచ్చితంగా ట్రీట్మెంట్గా ఉంది. ధైర్యంగా ఉండండి, సిగ్గుపడకండి, డిస్కస్ చేయండి. సమాజంలో అందరికీ చాలామంది ఏంటంటే ఇలా చెప్తే కనుక ఏమనుకుంటారో, నవ్వుకుంటారేమో. అమ్మకి చెప్పినా, భార్యకి చెప్పినా, ఎవరి కుటుంబం నవ్వుకుంటారని చెప్పి దాచిపెడితే అది విపరీతం అయిపోతుంది. చాదస్తానికి విపరీతమైనటువంటి తత్వమే ఓసిడి.